ఫ్రెండ్స్ చూడండి, మనకు బాడగలు దాకా లాస్ట్కి మనం మేకలు ఎత్తుకొని పోతున్నాం. బాడగలు లేవు, ఏం లేవు. 3 మేకలు ఎత్తుకొని పోవడం ఇవాళ. ప్రజెంట్ మనం ఖమ్మం నుంచి గిద్దలూరు వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఇలా గిద్దలూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ చూపిస్తాయి ఎక్కడ డ్రాప్ చేయాలో. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇక్కడ ఒక బోర్డు కానొస్తా లేదా నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడ బోర్డు చూడండి మీరే. ఇక్కడ చిన్న ఖమ్మం అని బోర్డు ఉంది ఇటు సైడ్. మనం అయితే హైవేలో వెళ్తున్నాం. ప్రజెంట్ చింతలపాలెం దగ్గర ఉన్నాము. నెక్స్ట్ బేస్తరపేట వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే ప్రజెంట్ బేస్తరపేట దగ్గర కూడా వచ్చేసాం మనం. ఇక్కడైతే ఒక బర్రె అయితే మన రోడ్డుకి అయితే అడ్డం వచ్చేసింది, కానీ దాని ధైర్యం ఏందో నాకైతే అర్థమైతే లేదు. ఇక్కడ ఇంకో బర్రె కూడా ఉంది. ఇక్కడ చూడండి, గిద్దలూరు దాదాపు 33 కిలోమీటర్ల దానికి ఉంది. మనం అక్కడికి వెళ్ళాక ఎంత టైం అవుతుందో మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము ఫ్రెండ్స్. ఇదే బేస్తవారిపేట సిటీ. ఈ బేస్తవారిపేట సిటీ అయితే ఏమంత లేదు ఫ్రెండ్స్. ఇది ఉందంటే ఉంది అంతే. బస్ స్టాండ్, మా ఫ్రెండ్ చూడండి బస్ స్టాండ్ అంటున్నాడు. మా ఫ్రెండ్ ఫేస్ కూడా చూపిస్తాను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత. ప్రజెంట్ అయితే ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్గా అయితే నాకైతే ఎక్కడ అనిపిస్తలేదు. అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రజెంట్ బిజినెస్ చేసుకోవడానికి కూడా అవరాలు ఏం లేవు ఇక్కడ. అంతా అయిపోయినట్టే. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన ఆటోలో ఒక మేక అయితే బాగా దారుణంగా బయటికి చూస్తుంది. ఎప్పుడెప్పుడు బయటికి వదులుతారా, వెళ్ళిపోదామా అని. కానీ కొద్దిగా సిగ్గుపడుతున్నట్టుంది. అది సిగ్గుపడేది నేను నీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బస్సు కూడా వచ్చేసింది. ప్రజెంట్ అయితే గిద్దలూరు టు కాదు ఖమ్మం టు మార్కాపురం అంట. ఈ మేక అయితే మేకపోతే నాకు తెలిసి బయటికి తలకాయ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, అది కానొస్తుందో లేదో, నాలుగో అలా చూస్తుందో, చాలా దొంగ చూపులు చూస్తుంది. ఇక్కడికైతే బేస్తవారిపేట ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాలా. ఆ టోల్ గేట్ దగ్గర కొద్దిగా చూద్దాం వ్యూ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, బేస్తవారిపేట అయితే మనం దరిదాపుల్లోకి అయితే కొద్దిగా దాటిపోతున్నాం. చివరికి వచ్చేసాం. ప్రజెంట్ ఇక్కడ నంద్యాల 89 కిలోమీటర్లు, కడప ఇవి గిద్దలూరు వచ్చేసి దాదాపు 30. మనం ఇప్పటికే 3 కిలోమీటర్లు వచ్చేసాం. ఫ్రెండ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఊరు పేరే ఊరు మోక్షగుండం పందలపల్లి టోల్గేట్. పందలపల్లి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇక్కడ లైట్గా వర్షం కూడా పడుతుంది, అని ఎండ కూడా కాస్తుంది. మీకు సూర్యుడు కానొస్తున్నాడా లేదో కానీ. ఈ మోక్షగుండం టోల్గేట్ పందలపల్లి టోల్గేట్. ఇది మోక్షగుండం అన్న. ప్రజెంట్ మన ఒక మేక వచ్చేసి బాగా ఓవర్ చేస్తుంది. దొంగ మేక అయిపోయింది అది. అది అసలు మాటే అనడం లేదు.
ఇప్పుడు దాకా స్కోప్ వేసింది బయటికి పోవాలని చెప్పి, కానీ కుదరకపోయేసరికి ఇంకా ప్రజెంట్ ఇంకేం చేయలేమని చెప్పి పడుకుంది. కాదు, దాని కింద ఇంకో మేక పడుకొని ఉంది. పాపం బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి. మనం ముందుకెళ్ళి అట్లా ఏమైనా కొద్దిగా మేత పడేద్దాం వాళ్ళ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మేకల కోసం ఆకులు అయితే కోస్తున్నాం. ప్రజెంట్ ఇదే ఆ చెట్టు. ఈ చెట్టుకు తీసుకుపోయి ఆ మేకలకి వేయడమే. ఇదిగో ఆకు అయితే తీసుకెళ్ళాం. ప్రజెంట్ మన బండి అయితే అక్కడ ఉంది. మన బండి దగ్గరికి వెళ్తున్నాం. మేకలు అయితే పాపం బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి మేకలు. ప్రజెంట్ మనం మేకల కోసం ఆకు తీసుకెళ్తున్నాం. మేకలు బాగా అరుస్తున్నాయి ఆకులు చూసి. ఇదిగో మనం చెప్పిన దొంగ మేక ఇదే ఫ్రెండ్స్. ఇదిగో చూడు, దొంగ కోళ్ళు పట్టేటట్టే ఉంది ఇదైతే. మరి అంత పెద్దగా ఎందుకు బండ్లో ఆకులు వేస్తే మేకలు లాగానే ఉంటున్నాయి సేమ్ ఇవి. ఎందుకంటే మేకలు కాబట్టి మేకలు తింటున్నాయి. ఎక్కువ ఎక్కింగా ఇదే మనం చెప్పిన దొంగ మేక. ఎక్కువ పడేసే. అట్లాగైతే బాగా ఆకలి అవుతుంది, వేస్తున్నాయి. కానీ మాకు కూడా ఆకలి అవుతుంది. మేము కూడా ఆడ స్టార్ట్ వేయాలి. ప్రజెంట్ అయితే మనం తాటిచర్ల మోటు దగ్గరికి అయితే వచ్చాం దగ్గరికి. ప్రజెంట్ మేము కూడా ఇక్కడ ఒక హోటల్ దగ్గరికి వచ్చేసి మేము ఒక పుస్తక కట్టించుకున్నాం. తిన్నాం కూడా అయిపోయింది. ఆ హోటల్ నేమ్ అయితే ఇదిగో ఇదే. చిన్నగా మన ఆటో దగ్గరికి వచ్చాము. మన ఆటో వేసుకొని ఇంకా చలో స్టార్ట్ అవ్వడమే ఇంటికి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే తాటిచర్ల మోటు ఎంట్రన్స్ అవుతున్నాం మనం. ఇక్కడ నుంచి గిద్దలూరు దాదాపు 11 కిలోమీటర్లు అయితే ఉంది. ఇటు కడప, ఇటు మైదుకూరు కూడా ఉంది ఇక్కడ ఇటు సైడ్కి. వెనక మన మేకల మటుకు బాగా గట్టిగా దండయాత్ర చేస్తున్నాయి. మేకలకు ఆకులు పెట్టి మేము చాలా చేస్తున్నాము. అదైతే డైరెక్ట్ అయితే సీట్లు ఎక్కి పడుకొని తింటుంది. అది జాగ్రత్తగా ఉండాలా. ఇదిగో ఇటు సైడ్ వెళ్తే మైదుకూరు, కడప వస్తుంది ఫ్రెండ్స్. కూరమాయిళ్ళ అటు ఇటు సైడు గిద్దలూరు. ఇంకా దాదాపు ఇక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్, గిద్దలూరు ప్రజెంట్ మనం గిద్దలూరు దగ్గరికి వచ్చాము. ఇదిగో గిద్దలూరు ఇంకా దాదాపు 3 కిలోమీటర్లు ఉంది. కర్నూలు, అనంతపురం ఇంకా ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంది గిద్దలూరు. ఈ గిద్దలూరు అవుట్కట్లో అయితే ఒక అపార్ట్మెంట్ పెద్దదైతే ఉంది. మీకు కానొస్తుందో లేదో అది అక్కడ దూరంగా. వాళ్ళ వ్యూ అయితే బాగుంది. ఇకైతే ప్రజెంట్ అక్కడ లైట్గా చినుకులు పడ్డాయి తప్ప ఇంకెక్కడ చినుకులు అయితే పడతలేవు. క్లైమేట్ బాగుంది. మన ఇద్దరు 2 మేకపోతులు అయితే ఏందో చూస్తూ ఉన్నాయి, ఆలోచిస్తున్నాయి బాగా గట్టిగా. మనం వచ్చామని చెప్పి వాటిలో కూడా అర్థమైపోయి చూస్తున్నాయి లేచి. బర్రెలు అది అపాయింట్మెంట్ చూడండి అక్కడ కొత్తది. కార్ యాక్సిడెంట్ అయిందా ఈ మధ్యన? చూడండి ఫ్రెండ్స్, మన హైవేలో పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఇక్కడ కార్ అయితే ముందు పాటు ఏం లేదు. అస్సాం
అక్కడ బోర్డు అయితే మీకు సరిగ్గా ఆగపడలేదు, నాకే ఆగపడలేదు, మీకేం ఆగపడి ఉంటుందో. రోడ్ అయితే అంత బాగాలేదు, ఫరెస్ట్గానే ఉంది స్టార్టింగ్లో అయితే. దానికి తోడు ఇక్కడ చూడు ఫుల్గా వర్షం పడుతుంది, ఫుల్గా కాదు ఫుల్గా ఎండగా వస్తుంది, దానికి తోడు చినుకులు రాలుతున్నాయి. కానీ డిస్ప్లే కూడా అంత రోడ్డు కూడా అంత ఆగపడతలేదు, చినుకులు పడుతున్నాయి, రోడ్డు కూడా అంత ఏం లేదు. వెళ్తున్నాం చిన్నగా అలా. ఈ ఊరు ఏ ఊరో కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారు, బాగా కష్టపడుతున్నారు. సైడ్ అయితే ఈ కాలువలు కడుతున్నారు, రోడ్డు నిండా కంకరే ఉంది. కానీ ఏం చేద్దాం, అయితే ఫుల్గా వాటర్ కూడా నింపారు. కానీ ఊరి పేరు అయితే మనకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఇక్కడ ఉన్న దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ ఊరి పేరు అయితే నేను వెళ్ళలేదు ఇప్పుడు తనక, బయట బోర్డు కూడా చూడలేదు అక్కడ. మనమైతే డ్రాప్ చేసాము ఫ్రెండ్స్ మేకల్ని, కానీ అక్కడ వీడియో తీసే అంత లేదు. వాళ్ళందరూ ఇంటికి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఇంకా అందుకనే మనం ఏం వీడియో షూట్ చేయలేదు. ఇంకా రిటర్న్ అయితే అయ్యాము ప్రజెంట్. ఇక్కడ ఇక్కడ ఊరి పేరు అయితే కూడా ఏదో చెట్రెడ్డిపల్లి అంట. ఈ ఊరికి వచ్చాము. ఇంకా అది గిద్దలూరు కొండ, అదంతా గిద్దలూరు. ఇక అంత ఐడియా ఉండి ఉంటుంది ఇక్కడ వాళ్ళకి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ డ్రాపు. రిటర్న్లో ఏమన్నా మంచి ఉంటే ఈ రైల్వే ట్రాక్. మనకైతే అటు పోయినా ఎటు పోయినా బిజినెస్ లేదు, ఏం లేదు. అడుగుదామా ఖమ్మం అని, డ్రైవర్ ఉన్నాడు ఆడ. ఒక పిల్ల కూడా ఎక్కలేదు ఖమ్మానికి, డైరెక్ట్ ఇంకా ఎంటీ బండి వెళ్ళిపోతా ఉండడమే, ఏం లేదు. వచ్చాము, చూసాము, వెళ్ళిపోతాం అంతే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గిద్దలూరు నుండి రాచర్ల రోడ్డుకి వచ్చాము. దాదాపు రాచర్ల పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది మెల్లగా, కానీ ఒక్కరు కూడా ప్యాసింజర్ ఎక్కుతలేరు. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత బిజినెస్ లేదు, బొక్క లేదు, ఏమీ లేదు. ఏదో అంటే బతకడమే ఇంకా ఈ వర్షానికి. ఇంకా ఎలాగో బతుకుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఏం చేయాలా, ఏం లేదు. అది అలా అయినా సరే అని చెప్పేసి ఈ రూట్కి వెళ్తే అదిగో బస్సు ఆ ముందు వెళ్తుంది, బస్సు అయినాక నేను వెళ్తున్నా. ఏం చేద్దాం, ఇంకా అలా అయిపోయింది. ఆ బస్సు కరెక్ట్గా ఏదో అక్కడ ఆపాడు. ఏదో ఒక్కరన్నా ఎక్కుతారని చెప్పేసి ఈ రూట్కి వస్తే ఈ రూట్లో కరెక్ట్ మా ముందుగా బస్సు వెళ్తుంది. ఇంకేం చేసాము, దానికి తగ్గట్టు వర్షం, అది బస్సు అప్పుడే స్టార్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకేం చేయాలా, సైలెంట్గా బస్సు వెనక ఫాలో అవుతూ ఉండడమే, ఏం లేదు. అలా అయిపోయింది. ఇదే రాచర్ల, ప్రజెంట్ రాచర్లలోనే ఉన్నాము. ఇక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంతే, ఏమన్నా బాడగలకి వెళ్తే ఇంక ఇలానే ఫ్రీ బస్సులు. బస్సు ముందు, బస్సు వెనక మేము, ఏం లేదు. ఇలా దీనికి తోడుగా ఇంకా ఏమన్నా బాడగలు వస్తే 100కు వస్తావా 200కు వస్తావా అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంతా మించి ఇంకేమని చెప్పు, ఏం లేదు. ఇంకా మధ్యలో అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంక డైరెక్ట్ ఖమ్మం వచ్చేసాం. ఇంకా వీడియో ఇంతటితో అయిపోయింది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ నా వీడియో ఇది ఫస్ట్ వీడియో, కానీ
మీకు నచ్చితే చెప్పండి, ఏమైనా కొద్దిగా లెంతీగా అనిపిస్తే అది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.